హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు విహారీ 007. ఈరోజు వెయిట్ లాస్ అవ్వడానికి ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తారు చూడండి. నా స్టైల్ ఎలా చేస్తాను అనేది ఉగ్గాని. అందరూ కొంతమంది కొన్ని రకాల చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి. కానీ నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తారు చూడండి. ఇవి కొంతమంది బొరుగులు అంటారు, మరికొంది మరమరాలు అంటారు. వాటిని ఒక గిన్నెలో తీసుకొని అవి మునిగేంతవరకు నీటిలో నానబెట్టేసేయండి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, ఆనియన్ వేసుకొని కొంచెం వేగనివ్వండి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు మీకు బాగా అర్థమవుతుంది నేను ఎలా చేస్తాననేది. ఇవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటకుండా కొంచెం తిప్పుతూ ఉండండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీ కారానికి సరిపడ పచ్చిమిర్చి తీసుకొని అందులో ఒక టమాటా, కొంచెం ఉప్పు వేసేసి కచ్చా పచ్చిగా మిక్సీ పట్టేసేయండి. ఈ ఆనియన్స్లో ఒక 1/2 స్పూను పసుపు వేసేయండి. అవి పచ్చివాసన పోయేదాకా వేగనీయండి. ఈ మిశ్రమం కూడా కచ్చపచ్చిగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇవి కూడా అందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి కొంచెం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇందులోకి ఏ బజ్జీ, ఏ కర్రీస్ ఏమీ అవసరం లేదు. కొంతమంది రాయలసీమ సైడు ఉగ్గాని బజ్జీ అని తింటూ ఉంటారు, కానీ మన సైడు మాత్రం ఉట్టి ప్లెయిన్ ఉగ్గానియే తినేసేయచ్చు. నా స్టైల్లో చేసేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు మళ్ళీ ఎక్స్ట్రా కారం కానీ ఉప్పు కానీ ఏం అవసరం పడదు, ఇందులో సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వేసుకొని వేగిన తర్వాత కొంచెం నూనె అనేది పైకి అలా కనిపిస్తూ ఉండాలి, తేలుతూ ఉంటే పైకి బాగా వేగినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఉగ్గాని బాగా నాని ఉంటాయి కదా, ఇప్పుడు వాటిని తీసుకోవాలా. ఈరోజు మీరేం స్పెషల్ చేశారు ఫ్రెండ్స్? మా ఇంట్లో ఇవాళ ఉగ్గాని. మరి మీరేం స్పెషల్ చేశారు కామెంట్లో చెప్పండి. ఉగ్గాని అనేది ఇలాగ వాటర్ మొత్తం పిండేసి మనం బాండీలో వేసేసుకోవాలి. వాటర్ ఉంటాయి కదా, బాగా నానుంటాయి, వాటిని బాగా గట్టిగా పిండేసి మనం బాండీలో వేసేసుకోవటమే. చూడండి, మెత్తగా ఉంటాయి, వాటిని బాగా పిండేసేయండి వాటర్ ఎక్కడ లేకుండా. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిలో కారం ఎక్కువగా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. ఫుడ్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది నా స్టైల్లో. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి. మనం ఎంతైతే ఉగ్గాని తీసుకున్నా మరమరాలని బాగా పిండేసేయండి, వాటర్ ఏం లేకుండా. చూడండి, ఇలా తిప్పేసండి. ఉగ్గాని అనేది బాగా పొడిగా అయిపోతుంది ఫ్రెండ్స్. అవి ముద్ద కావటం కానీ ఏమి ఉండదు, ఇలా పొడిగా వచ్చేస్తుంది. కొంచెం వేడయిన తర్వాత గ్యాస్ ఆపేసేయండి. ఆపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కన వదిలేసేయండి. తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసేసుకోండి పైన. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అందులో కొంచెం ఆనియన్, లెమన్ వేసేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా నా కామెంట్ ద్వారా చెప్పండి.